నేషనల్ మూమెంట్ 100 సంవత్సరాల పైగా బ్రిటిష్ పరిపాలనలో భారతీయులు తీవ్ర నిరాశ కలిగింది. వాళ్ళు చేసిన పరిపాలనా విధానం, వాళ్ళు తీసుకున్న రాజకీయ సంస్కరణలు, ఆర్థిక విధానాలను భారతీయుల్ని, భారతదేశాన్ని పూర్తిగా నాశనం చేశాయి. బ్రిటిష్ వారు ఏ పని చేసినా వాళ్ళు సొంత ప్రయోజనాల కోసమే చేశారు కానీ వాళ్ళ సొంత స్వలాభం కోసమే ఆలోచించుకున్నారు కానీ ఏ రంగంలోని ఇండియన్ డెవలప్మెంట్ కోసం ఆలోచించలేదు. ఈ విషయాన్ని నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తీవ్రంగా శ్రమించేవారు. ఇన్ఎలినబుల్ రైట్స్, స్వతంత్ర అన్న జన్మ హక్కు, దాని నుండి ఎవరు వేరు చేయలేరు అన్న మాటని ప్రతి ఒక్క భారతీయులు పౌరుల్లోకి తీసుకెళ్ళడానికి నాయకులు పూర్తిగా శ్రమించేవారు. చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉండవచ్చు, అందరి ఆశయం ఇండిపెండెన్స్ సంపాదించడం అవ్వచ్చు, కానీ అందరి ఆలోచన విధానాలు ఒకేలా ఉండవు కదా, అందరి అభిప్రాయాలు ఒకేలాగా ఉండవు కదా, అందరి స్ట్రాటజీస్ ఒకేలాగా ఉండవు కదా. అందుకే నాయకుల్లోని 2 రకాలుగా డివైడ్ అయ్యారు. ఒకరు మోడరేట్స్, మరొకరు ఎక్స్ట్రీమిస్ట్. మోడరేట్స్ని మితవాదులు అని, ఎక్స్ట్రీమిస్ట్లని అతివాదులు అని అంటారు. మోడరేట్ ఫేస్ అనేది 1885 నుంచి 1905 వరకు, ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్ అనేది 1905 నుంచి 1950 వరకు అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లోని ఏవో హ్యూమ్, ఏ రిటైర్డ్ సివిల్ సర్వీసెస్ అతను, played an important role in the formation of the Indian National Congress. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయిన తర్వాత 2 ముఖ్యమైన నినాదాలు తీసుకున్నారు. ఒకటి, whenever the session was held, the president must not belong to that particular region. రెండవది, ఎకనామిక్ ఇష్యూస్లో అయినా, సోషల్ ఇష్యూస్ అయినా, మనకి ఎన్ని విభేదాలు ఉన్నా, భేదాభిప్రాయాలున్నా, పొలిటికల్ ఇష్యూస్ వచ్చేసరికి అనందరం ఒకే తాట మీద ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు. మోడరేట్ ఫేస్ ఇది 1885 నుంచి 1905 వరకు అని చెప్పుకోవచ్చు. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనం పెద్దగా సాధించింది ఏమీ లేకపోయినా కొన్ని రాజకీయ సంస్కరణలు తీసుకురావడానికి ఈ ఫేస్ ఎంతో ఉపయోగపడింది. ఈ ముఖ్య నాయకులు ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, రాజ్బిహారీ ఘోష్ అండ్ రమేష్ చంద్ర దత్. ఫ్రమ్ దాదాబాయి నరోజీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా అండ్ సుబ్రహ్మణ్య అయ్యర్ అండ్ ఆనందాచార్యులు మొదలగునవారు. ఈ మోడరేట్ లీడర్స్ ఏది నమ్మేవారంటే బ్రిటిషర్స్ భారతదేశానికి మంచి చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు ఇండియా ఒక గ్రాస్ రూట్ లెవెల్ తెలియదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దెర్ ఈజ్ అ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ ద ఇండియా అండ్ ద బ్రిటిష్ అని వాళ్ళు పూర్తిగా నమ్మేవారు. కొలోనలిజం, వలసవాదాన్ని రిఫార్మ్ చేస్తే భారతదేశానికి మంచి జరుగుతుందని భావించేవారు. అంతిమంగా వీళ్ళు చెప్పేది ఏమిటంటే ద బ్రిటిషర్ షుడ్ బి ద సుప్రీం, బట్ we want some representation in the constitution, administration, military and economic. వీళ్ళు గ్రాడ్యువలిజంని బిలీవ్ చేసేవారు. అంటే 3 P's ఫాలో అయ్యారు: పిటిషన్, ప్రేయర్ అండ్ ప్రోపగండా. వీళ్ళు కాన్స్టిట్యూషన్గా ఏం డిమాండ్ చేశారంటే అప్పటికి కౌన్సిల్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1861, 1892 ఉన్న వీళ్ళు దాన్ని పూర్తిగా విశ్వసించలేరు. అందుకు వీళ్ళు సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మరియు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 50% సీట్స్ అనేది లెజిస్లేచర్లోని ఎలక్షన్ ద్వారానే అవ్వాలి అని, వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కనీసం 2 భారతీయులు ఉండాలని, బడ్జెట్ అనేది లెజిస్లేచర్లోనే పెట్టాలి, అది ఓటింగ్ ద్వారానే అవ్వాలి అని, అడ్మినిస్ట్రేటివ్ డిమాండ్స్ కోసం వస్తే ఇండియన్స్ కూడా హయ్యర్ పోస్ట్ ఇవ్వాలి అని, హోమ్ ఛార్జెస్ అంటే ఇండియాలోని పనిచేస్తున్న బ్రిటిషర్స్కి ఎక్కువగా శాలరీస్, పెన్షన్స్ ఇస్తున్నారని, ఇండియన్ సివిల్ సర్వీస్ ఏజ్ 19 నుంచి 23కి పెంచాలని, మరియు ఇండియన్స్కి బ్రిటిషర్స్కి సైమల్టేనియస్ ఎగ్జామ్స్ ఇండియాలోనే పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్కి చార్ల్స్ హెచ్చెసన్ కమిషన్ అనేది 19 నుంచి 23 ఇయర్స్కి సివిల్ సర్వీస్ ఏజ్ లిమిట్ పెంచింది, కానీ సైమల్టేనియస్ ఎగ్జామినేషన్ ఫర్ ద ఇండియా అండ్ ద బ్రిటిష్ టు బి హెల్డ్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. మిలిటరీ విషయానికి వస్తే ఆర్మీకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని, ఇండియన్స్ కూడా ఆర్మీలో పెద్ద పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎకనామిక్ విషయానికి వస్తే మోడరేట్ లీడర్స్ ముఖ్యంగా ఆర్థిక విధానాలు బ్రిటిష్ వారు ఏ విధంగా దెబ్బ కొట్టారో అన్నదాన్ని పాయింట్అవుట్ చేశారు. దాదాబాయి నరోజీ గారు పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం రాసి భారత్ సంపద బ్రిటిష్ వారు ఏ విధంగా దోచుకున్నారో చెప్పారు. ఎంజి రానాడే గారు డ్రైన్ ఆఫ్ ది ఇండియన్ వెల్త్ ఆఫ్ ఇండియన్ రిసోర్స్ అని రెస్పెక్ట్ ఫేజెస్లో స్టాటిస్టికల్ డేటా ఇచ్చారు. ఆర్సి దత్ గారు ద ఎకనామిక్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనే పుస్తకం పబ్లిష్ చేశారు. అప్పటి పరిస్థితి బట్టి అప్పుడున్న రోజుల్లో ఆ సందర్భాల్లో మోడరేట్స్ యొక్క విధి విధానాలు ఓ విధంగా కరెక్టనే చెప్పాలి. ఎందుకంటే ఆ టైంలో
నాయకుల్లో ఏం చేయాలో నేషనల్ మూవ్మెంట్ కోసం ఎలా మొదలు పెట్టాలో ఎవరికి ఏ విధమైన క్లారిటీ లేదు. 1885 నుంచి 1905 వరకు మోడరేట్సే కనుక అగ్రెసివ్గా ఉంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది మరో రకంగా ఉండేది. అప్పుడే మరో బ్రిటిష్ వారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని అప్పుడే నాశనం చేసేవారని చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఒకవేళ ఇండియన్ నేషనల్ కాంగ్రెసే కనుక అప్పుడే డెడ్ అయ్యి ఉంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది మరో రకంగా ఉండేది. మోడరేట్ లీడర్స్ అన్నారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గ్రోత్ అవ్వడానికి చాలా కృషి చేసేవారు. మోడరేట్ లీడర్స్ దేనికోసం ఎక్కువగా ఫైట్ చేసేవారు అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్, సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, ఇంక్రీజ్ ద ఎక్స్పెండిచర్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ ఫ్రీడమ్ ఫర్ ది ప్రెస్. మోడరేట్స్ యొక్క విధి విధానాలు వర్కౌట్ అవ్వకపోవడానికి 3 ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి. ఒకటి, దే ఓన్లీ బేస్డ్ ఆన్ ది ఎడ్యుకేటెడ్ క్లాసెస్, అప్పర్ క్లాస్ ఎడ్యుకేటెడ్ లైక్ జమీందార్స్, లాయర్స్ ఎక్సెట్రా. ద మోస్ట్లీ లిమిటెడ్ టు ద మెద్రాస్ అర్బన్ ఏరియాస్లోని మూమెంట్ ఉన్న తప్ప రూరల్ ఏరియాస్లో ఎక్కలేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళు మాస్ మూమెంట్పై ఎలాంటి నమ్మకం లేకపోవడం.